ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఆ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంకి యుద్ధ ప్రాతిపదిక మీద మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏవైతే రూపొందించి ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతానికి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రధానంగా 7 రోడ్లు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన ఆ 7 రోడ్లు ముందులో అవన్నీ కూడా రోడ్లు వేసేయాలి, కనెక్టివిటీ ఈజీగా ప్రజలకి వెళ్ళేటట్టు చెయ్యాలనేటువంటి ఏదైతే తపన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందో కూటమి ప్రభుత్వాన్ని, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్స్లో భాగంగా మొత్తంగా 15 రోడ్లు ఏదైతే డిజైన్ చేశారో 15 రోడ్లలో ముందర 7 రోడ్లు అత్యంత వేగంగా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావించిందో, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో ఉడా మాస్టర్ ప్లాన్ని అప్పుడు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా చలామణి అయినటువంటి విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నప్పుడే మేము పోరాడాం. నాతో పాటు కూటమి నేతలు కూడా పోరాడారు. ఇదంతా కూడా విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ 2041 మాస్టర్ ప్లాన్ కాదు, విజయసాయిరెడ్డి మాస్టర్ స్కెచ్ ఇదంతా అని చెప్పి, అదే మాస్టర్ స్కెచ్లో భాగంగా గంభీరం దగ్గర భోగాపురం విమానాశ్రయం కోసం అని చెప్పి త్వరితగతినే రోడ్డు వేసేయాలని చెప్పి విజయసాయిరెడ్డికి అనుంగ శిష్యుడు, విజయసాయిరెడ్డి వ్యాపార బినామీ, ఆ రియల్ ఎస్టేట్ సంస్థ అంటే విజయసాయిరెడ్డి ఏదైతే తిమ్మాపురం దగ్గర ఆ రియల్ ఎస్టేట్ యొక్క గెస్ట్ హౌస్లో ఎప్పుడు సేద తీరుస్తూ అక్కడే ఉండి ఉడా మాస్టర్ ప్లాన్ని రూపొందించారు గత ప్రభుత్వంలో. ల్యాన్సమ్ ఉమేష్ అనేటువంటి ఆ వ్యక్తి ఆ ల్యాన్సమ్ సంస్థ కోసం ఏకంగా గంభీరం దగ్గర ఆ ల్యాన్సమ్ చెందినటువంటి ఆస్తులు ఏవైతే భూములు ఏవైతే ఉన్నాయో ఆ విల్లాల కోసం, అక్కడ కడుతున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కోసం, వాణిజ్య సముదాయాల కోసం భోగాపురం ఎయిర్పోర్టు రోడ్లు ముసుగులో ఇప్పుడున్నటువంటి విఎంఆర్డీఏ పెద్దలు కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదిక మీద గంభీరం 1, గంభీరం 2 అనేటువంటి 2 మాస్టర్ ప్లాన్ రోడ్లని ఇవాళ అక్కడ పనులు సర్వేగంగా సాగుతున్నాయంటే ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి సేవలోని వైసీపీ నేతల రియల్ ఎస్టేట్ సంస్థలకి విఎంఆర్డీఏ పెద్దలు సేవలు అందిస్తున్నారన్నది వాళ్ళ తేటతెల్లం అవుతా ఉంది. 175 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ ఉంటే 7 రోడ్లు, అసలు ఈ గంభీరం రోడ్డు ఏ విధంగా కూడా
భోగాపురం విమానాశ్రయానికి ఎక్కడా కూడా కనెక్టివిటీ అన్నది చూపించడానికి అవకాశమే ఉండదు. భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు అని చెప్పి ఆ బూచిగా చూపించి విజయసాయిరెడ్డి బినామీ కంపెనీ అయినటువంటి ల్యాండ్సమ్ ఉమేష్ సంస్థకి వీళ్ళు రోడ్డుని అత్యంత వేగవంతంగా వేసేస్తున్నారు. ఇది విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాపీ. ఇది ఈ విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కాపీలో ఈ వైట్ లైన్లో ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఆనందపురంకి వెళ్ళేటువంటి రోడ్డు, ఇక్కడి నుంచి వైట్ లైన్ వెళ్ళేటువంటి రోడ్డు 18 మీటర్ల రోడ్డు, అంటే 60 అడుగుల రోడ్డు. ఈ కొండ పక్క నుంచి ఇది గంభీరం రిజర్వాయర్. ఇక్కడికి వేసి గంభీరం రిజర్వాయర్ని మనం వాటర్ స్పోర్ట్స్ కిందనో లేకపోతే టూరిజం ప్లేస్ కిందనో లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసం తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్కి ప్రజలకు అవసరార్థం కోసమో ఇక్కడ రోడ్డు వేస్తే పర్వాలేదు. 2021 మాస్టర్ ప్లాన్లో లేనటువంటి రోడ్ని వైసీపీ ప్రభుత్వంలో 2041 మాస్టర్ ప్లాన్లో విజయసాయిరెడ్డి వాళ్ళ శిష్యుడి సంస్థ ఏదైతే ఉందో ల్యాండ్సమ్ ఉమేష్, ఆ సంస్థ కోసం రోడ్డుని డైరెక్ట్గా ఇక్కడ గంభీరం పంపింగ్ హౌస్ ఉంటుంది, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఎల్ షేప్లో తిప్పేశారు మాస్టర్ ప్లాన్ని. ఇక్కడ ఎల్ షేప్లో తిప్పేసి ఇక్కడ గంభీరం యొక్క వాటర్ బాడీ కింద నుంచి వెళ్తూ ఉంటుంది. బ్లూ లైన్ అంతా కూడా వాటర్ బాడీ వెళ్ళేటువంటిది. ఇక్కడ నుంచి ఈ ముందరికి వెళ్తే ఈ లెఫ్ట్లో ఈ రోడ్డు కానుకొని కియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటిది చాలా అత్యంత పెద్ద ఖరీదైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ని నిర్మిస్తున్నారు ల్యాండ్సమ్ సంస్థ. ఈ ముందరికి వెళ్తే పెద్ద పెద్ద విల్లాలు, ఒక్కొక్క విల్లా 4 కోట్ల మినిమం విలువ దాని పైబడే ఉంటుంది. ఇక్కడి నుంచి కుడి చేతి పక్క ఎటు రోడ్డు ఉంది, ఐఏఎం ఉంది, ఐఏఎం పక్క నుంచి రోడ్డు ఉంది. అయినా కానీ ఈ ల్యాండ్సమ్ భూముల యొక్క విలువలు 100 రెట్లు పెంచడానికి, ఈ విల్లాలతో వేల కోట్ల రూపాయలు ఆర్జించడానికి అక్రమంగా 2027 మాస్టర్ ప్లాన్కి దారి తెన్ను లేనటువంటి భూములకి గత వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్సమ్ సంస్థకి మేలు చేకూర్చడానికి ఈ ఎడం చేతి పక్క నుంచి రోడ్డు నుంచి ఇలాగా ఇక్కడ దుఃఖవాణిపాలెం రోడ్డు కనెక్టివిటీ చేశారండి. 3 ఏళ్ళు తిరిగినాయండి. మాస్టర్ ప్లాన్ రోడ్డు అష్టవంకరలే తిరిగిపోయిందండి. ఇక్కడ ఇది 18 మీటర్ల రోడ్డు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 60 అడుగుల రోడ్లు వేస్తారండి. ఈ రోడ్డు రూపొందించడం కోసం గత వైసీపీ ప్రభుత్వంలోనే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ RDP 1/2023 ఇది విఎంఆర్డీఏ రూపొందించేసింది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మీ అందరూ చూస్తే న్యూ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్ 18 మీటర్స్ అని, గంభీరం 2 రోడ్ నెంబర్ 2 రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ 6/2023 ఏదైతే ల్యాండ్సమ్ భూములు విలువలు పెరగడానికి ల్యాండ్సమ్ భూములు చుట్టూదా రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, దానికోసం మాస్టర్ ప్లాన్ని మార్చేశారు వీళ్ళు విజయసాయిరెడ్డి వాళ్ళు 2023లోనే. విల్లాలి పర్మిషన్ కూడా 2023లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఇచ్చేశారు. రోడ్డు ఫామ్ చేయక ముందరనే కేవలం ఆర్డీపీతోనే. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ భూముల చుట్టూ రోడ్లు ఏవైతే ఇప్పుడు ప్రతిపాదించారో గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి విఎంఆర్డీ అధికారులు కలిపి ఈ ఆర్డీపీలు తయారు చేసింది, ఈ ఆర్డీపీలు అప్రూవ్ చేసింది గత ప్రభుత్వంలో డీటీసీపీ డైరెక్టర్ విద్యుల్లత్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంఏ&యూడి
వై శ్రీలక్ష్మి గారు మాస్టర్ ప్లాన్ రోడ్లనే కాదు, ఏకంగా ఇక్కడ చాలా సున్నితమైనటువంటి ప్రదేశం ఉంది ఈ భూముల్లో. కంబాలకొండ ఎకో సెన్సిటివ్ జోన్ని మిక్స్డ్ యూజ్ జోన్గా మార్చేశారు. జోన్ 2లుగా మిక్స్డ్ జోన్ యూజ్ 2గా సుమారు 11.5 ఎకరాలు ఈయన ఉమేష్ గారు గంభీరం ప్రాపర్టీస్ పేరుతో 2023లోనే అప్పటి వైసీపీ ప్రభుత్వం రాజపత్రాన్ని కూడా విడుదల చేసేసింది. అంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ వైసీపీ బినామీ కంపెనీ అయినటువంటి ల్యాన్సమ్కి ఎకో సెన్సిటివ్ జోన్ కంబాలకొండ ఎకో సెన్సిటివ్ జోన్లో ఉంటే 1939 నుంచి కూడా ఇది ఎకో సెన్సిటివ్ జోన్ కింద పరిగణించబడింది. ఇది రాజపత్రం 1939. ఈ 11.5 ఎకరాలు 2041 మాస్టర్ ప్లాన్లో మిక్స్డ్ యూజ్ జోన్ 2గా విజయసాయిరెడ్డి ల్యాన్సమ్ సంస్థ కోసం మార్పించేసి తీసుకొచ్చిన పత్రం. దీని మీద ఈ పత్రం వచ్చిన నెక్స్ట్ డేనే మాజీ ప్రధాన కార్యదర్శి పర్యావరణవేత్త పెద్దలు ఏ శర్మ గారు లెటర్ కూడా రాశారు. అప్పుడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ గారికి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏదైతే మీరు రాజపత్రం రిలీజ్ చేశారో దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఒక ఎకో సెన్సిటివ్ జోన్ని మీరు మిక్స్డ్ జోన్ యూజ్గా మార్చడానికి తీసుకోవాల్సినటువంటి కరెక్ట్ స్టెప్స్ మీరు తీసుకోలేదు. ఎంఓఎఫ్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే దీనికి మానిటరింగ్ కమిటీ ఉండాలి అని చాలా స్పష్టంగా ఏ శర్మ గారు ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి లేఖ రాసినప్పటికీ కూడా ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ లేఖను కూడా పరిగణలో తీసుకోకుండా అప్పుడు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా వెలుగొందినటువంటి విజయసాయిరెడ్డి ఈ ల్యాన్సమ్ సంస్థ ఏదైతే ఆయన బినామీ సంస్థ ఉందో 100 రెట్లు ఆస్తి విలువ పెరగడానికి ఈ తతంగం అంతా వైసీపీ ప్రభుత్వంలో చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం అని పేరు చెప్పి ఎక్కడైనా ఎయిర్పోర్ట్కి మాస్టర్ ప్లాన్ రోడ్లలో భారీ వాహనాలు రద్దీ ప్రాంతంలో 60 అడుగుల రోడ్లు వేస్తారా అండి? మినిమం 80 అడుగులు, 100 అడుగులు, 200 అడుగులు, 150 అడుగులు, 270 అడుగుల రోడ్లు వేస్తారు. కానీ ఇక్కడ ఈ ఒక్క భోగాపురం ఎయిర్పోర్టు రోడ్లలో ఖర్చు చేస్తున్న దాంట్లో భాగంగానే గంభీరం 1 యొక్క రోడ్డు 1.46 కిలోమీటర్లు దాని లెంత్. విఎంఆర్డీఏ దాన్ని వెచ్చిస్తున్న డబ్బులు ఆ 1.46 కిలోమీటర్ల కోసం 4,45,00,000. అలాగే గంభీరం 2 ఆ రోడ్డు లెంత్ 2.18 కిలోమీటర్లు. ఆ రోడ్డు కోసం వెచ్చిస్తున్నటువంటి విఎంఆర్డీఏ ధనం 11,83,00,000. ఈ రోడ్డు పొడవునా విద్యుత్ కాంతులు వెలిగించడానికి సుమారు ₹1 కోటి టెండరు. అంటే వైసీపీ నేతకు చెందినటువంటి బినామీ సంస్థకి భోగాపురం విమానాశ్రయం గురించి రోడ్లు వేస్తున్నాం పూర్తిగా చూపిస్తున్నటువంటి విఎంఆర్డీఏ పెద్దలు అక్షరాల ₹20 కోట్ల ఒక ప్రైవేట్ వెంచర్ కోసం అష్టవంకరులతోని అక్కడ రోడ్లు వేసేస్తున్నారు. నేను స్వయంగా వెళ్ళా, వారం రోజులు తిరిగా, అక్కడ రైతులతో మాట్లాడా. కనీసం జనవాసులు కూడా తిరగాడినటువంటి ఏరియా అది.
రైతులకు ఉన్నటువంటి అరటి తోటల్లో నుంచి ఏదైతే ఇప్పుడు ల్యాన్సమ్ సంస్థకు చెందినటువంటి విల్లాలు ఏదైతే కడుతున్నారో ఆ పక్క నుంచి రోడ్డు ఏదైతే ఇప్పుడు రైతులు భూముల్లో చేసేయడానికి ప్రతిపాదించి పనులు చేపడతా ఉన్నారో ఆ రైతులు వాపోతా ఉన్నారు. చాలా చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, వాళ్ళు 20 సెంట్లు 30 సెంట్లు ఒక అరెకరం లోపల ఉన్నటువంటి వాళ్ళు 50 మంది రైతుల కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు లాక్కోకుండా, ఆ భూముల్లో రోడ్లు వేయకుండా కాపాడుతారు అనుకున్నామండి. కానీ విఎంఆర్డీ అధికారులు వచ్చి మమ్మల్ని బెదిరించి భయపెట్టి రోడ్లు వేసేస్తామని చెప్పి కాంట్రాక్టర్తోని మార్కింగ్ ఇచ్చేస్తున్నారండి అని చెప్పి స్వయంగా నాతో చెప్పిన మాటలు రైతులు. ఆ 50 మంది కుటుంబాలు రైతుల భూముల నుంచి రోడ్లు ఎందుకు వేయాలి? ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ని అష్టవంకలుగా ఎందుకు తిప్పాలి అంటే ల్యాన్సమ్ సంస్థకు చెందినటువంటి భూములు ఏవి కూడా పోకూడదు. ల్యాన్సమ్ సంస్థ భూములు ఏవైతే ఉన్నాయో వాటి బోర్డర్ల నుంచి మొత్తం అంతా రోడ్లు. అంటే ఎంత దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి అంటే విఎంఆర్డీ డబ్బుల్ని, కోట్లాది రూపాయల్ని దుర్వినియోగం చేసి విఎంఆర్డీ పెద్దలు కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని ఇప్పుడు ఒక పక్క రైతులకు అన్యాయం చేస్తూ ప్రజాధనాన్ని, సంస్థ ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోడ్లు వేయాల్సిన అవసరం ఉందా అండి? ఎవరు ప్రాపకం కోసం వేస్తున్నారు రోడ్లు? ఈ దుబారా, ఈ కోట్ల రూపాయల దుర్వినియోగం, ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరి కోసం? గత వైసీపీ ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ రోడ్లని వాళ్ళకు కావాల్సినటువంటి ఆస్తుల ముందర వాళ్ళ ప్రత్యర్థుల ఆస్తుల్లో నుంచి మాస్టర్ ప్లాన్ని ఇష్టం వచ్చినట్టు రూపొందించారనే కదా మేమందరం పోరాడాం, రోడ్లు ఎక్కాం, అరెస్టులు అయ్యాం. కూటమి పార్టీ నేతలందరూ కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మాస్టర్ ప్లాన్ రోడ్లని పూర్తిగా స్టడీ చేసి దాన్ని విచారణ జరిపి రైతులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మేము చూస్తామని చెప్పి మేము పోరాడాం మేమందరం. మరి మా ప్రభుత్వం వచ్చింది, రైతుల భూముల నుంచి ఇవాళ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం రోడ్లు రూపొందించేసి వైసీపీ వాళ్ళు వేసినట్టు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళు మాస్టర్ స్కెచ్కు అనుగుణంగా విజయసాయిరెడ్డి సేవలో, విజయసాయిరెడ్డి శిష్యుడు, మీ అందరికీ తెలుసు విజయసాయిరెడ్డి తిమ్మాపురంలో ఎవరు గెస్ట్ హౌస్లో ఉండేవారో. ఇప్పుడు రాడిసన్ హోటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా వంతెని ప్రతిపాదించేశారు ఆయన కోసం, ఆ హోటల్ ఎక్కడ దెబ్బతినకూడదని. అంటే చిన్న చిన్న రైతులు, సామాన్యులు వాళ్ళందరూ ఎంతో ఆశతో మా భూములు మాకు ఉంటాయి, వైసీపీ వాళ్ళు అన్యాయంగా దుర్మార్గంగా మా పొలాల్లో నుంచి, మా స్థలాల్లో నుంచి రోడ్లు ఇవాళ ఇచ్చేసేశారని చెప్పి భావించినటువంటి వాళ్ళకి ఇవాళ విఎంఆర్డీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వైసీపీ నేతల సేవలో తరిస్తూ ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలన్నీ మాట్లాడుతున్నాను కాబట్టి, డబ్బులు దుబారా చేస్తాను అంటున్నాను కాబట్టి, ఆధారాలతో బయట పెట్టి ఇవాళ అధికారుల యొక్క తీరు తప్పుపడుతున్నాను కాబట్టి నాకు నోటీసులు ఇస్తారు. డిఫామేషన్ సూట్ వేశారు, సూట్ వేస్తామని నోటీసులు ఇచ్చారు. నేను నోటీసుకి కూడా, నాకు ఇచ్చినటువంటి లీగల్ నోటీసు కూడా నేను న్యాయబద్ధంగా నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. డిఫామేషన్ సూట్లకి, నోటీసులకి భయపడేటువంటి వ్యక్తిని, పోరాటంలో వెనక్కి తగ్గే వ్యక్తిని అసలు కానే కాదు. న్యాయబద్ధంగా పోరాడతాం. విఎంఆర్డీ సంస్థ ప్రతిష్ట కోసం,
రాష్ట్ర ప్రభుత్వ కూటమి పార్టీల ప్రతిష్ట కోసమే పోరాడుతున్నాం. వాళ్ళ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పునరాలోచించాలని చెప్తున్నాం అధికారులకి. ఎంత ఆశ్చర్యం అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. విఎంఆర్డీఏలో సుమారు 800 కోట్ల రూపాయల ఎఫ్డీలు ఉంటాయండి. 800 కోట్ల రూపాయలు సుమారు ఎఫ్డీలు ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఆదా చేసి సంస్థ కోసం దాచినటువంటి నిధి ఇప్పుడు వచ్చినటువంటి విఎంఆర్డీఏ కమిషనర్ గారు డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టచ్చు కాక మేము దాన్ని వ్యతిరేకించాం. డెవలప్మెంట్ చేయాలనేది మా ప్రభుత్వం చేయం. కానీ ఆ డెవలప్మెంట్ ముసుగులో ఈ విఎంఆర్డీఏ కమిషనరు, కొంతమంది విఎంఆర్డీల పెద్దలు దుర్వినియోగం చేసి లూటీ చేసేస్తున్నారు. ఎఫ్డీలు కూడా క్యాన్సిల్ చేసి పేమెంట్లు ఇచ్చేస్తున్నారనేది నా ఆవేదన. మీరు ఆశ్చర్యపోతారు. ఈయన వచ్చి 9 నెలల్లో 10 నెలల్లో అవుతుంది. సుమారు 118 కోట్ల రూపాయల ఎఫ్డీల్ని ఇవాళ క్యాన్సిల్ చేసేసి పేమెంట్స్ ఇచ్చేశారు. 118 కోట్ల ఎఫ్డీ అని అనుకుంటున్నాను నేను. సుమారు ఇది కరెక్టో కాదో నేను కూడా చెక్ చేసుకోవాలి. కానీ 100 కోట్ల పైనే. అంటే సంస్థ మూలధనం, ఆ మూలధనంతో ఆధారపడి తీసుకుంటున్నటువంటి జీతభత్యాలు, దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి సంస్థకి సంపద సృష్టించాలి. దుబారా చేయకుండా అవసరమైన వాటిని ఖర్చు పెట్టాలి, పేమెంట్లు ఇవ్వాలి అని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఆ డబ్బులు అనవసరంగా మీరు దుర్వినియోగం చేస్తున్నారు, ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు. రేపు సంస్థ నిధులంతా కూడా ఖాళీ అయిపోతే దివాలా అయిపోతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము బాధపడి మేము చెప్తా ఉంటే నోటీసులతో మా గొంతు నొక్కుదామని ప్రయత్నిస్తారేంటి? ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు అవసరమా? ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ముడుపులు ముట్టినాయి వీళ్ళకి? అసలు ఈ రోడ్డు వేసే రోడ్డుకి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధం ఉందా? అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్లు ఎక్కడ ఉన్నాయి? గంభీరం రోడ్డు, ఇప్పుడు గంభీరం 1, గంభీరం 2 పేరుతో రోడ్డు ఎక్కడ వేస్తున్నారు? రైతుల్ని బలవంతంగా గంభీరం రిజర్వాయర్ వాటర్ కింద నుంచి ఫ్లో అవుతుంటే ఆ ఛానల్స్ కూడా కట్టేసి మీరు ఇష్టానుసారంగా వాటర్ బాడీస్ని డిస్టర్బ్ చేసేసి ఒక వైసీపీ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం ఇంత చేయాల్సిన అవసరం ఉందా? ఐఏఎం పక్క నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉందిగా. ఆ రోడ్డు కాకుండా ఈ సంస్థ కోసమే, రియల్ ఎస్టేట్ సంస్థ కోసమే చుట్టూతా మాస్టర్ ప్లాన్ రోడ్లు రూపొందించాల్సిన అవసరం ఉందా? ఈ డబ్బులు వేరే దగ్గర ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు వినియోగించకూడదు? దీనికోసం మేము పోరాడుతున్నాం. ఇది అధికారులకు చెప్పాం, అయినా కానీ వినే పరిస్థితుల్లో లేరు. విఎంఆర్డీ అధికారులు మాస్టర్ ప్లాన్ రోడ్లోని అష్టవంకలా తిరిగిపోయింది. అది స్ట్రైట్గా కనుకుంటే నిజంగా ఎవరో ప్రజల అవసరాల కోసం ఉండేది. కనీసం 50 ఇళ్ళు ఉండవు అక్కడ గంభీరం రోడ్లో. మనుషులు జననివాసాలు ఉండవు అసలు. ఒక ఇంటర్నేషనల్ స్కూలు, వాణిజ్య సముదాయాలు, విల్లాలు 3.4 కోట్లు 4 కోట్లు అని బోర్డు పెట్టారు. ఆ విల్లాల కోసమా మనం రోడ్లు వేసేది? ఏం వాళ్ళు వేసుకోలేరా? వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసేటువంటి సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని దరఖాస్తు పట్టుకొని ఆ దరఖాస్తు పెట్టుకుని డబ్బులు కూడా కట్టి మాకు రోడ్లు మా డబ్బులు తయ్యండి, మేము ఇలాగ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామంటే ప్రభుత్వం ఏదా? ప్రభుత్వ ధనాన్ని నేలపాలు చేసేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి నారాయణ గారు మంచి ఉద్దేశంతో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్కి, ప్రజలకి, ఉత్తరాంధ్రకి ఒక మణిహారంగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి చేస్తూ ఉంటే దాని ముసుగులో విఎంఆర్డీ పెద్దలు ఎలా చేయొచ్చా? దీనిపైన విచారణ జరపాలి. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారాయణ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యూడి గారు, నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను. ఒక వైసీపీలో ఉన్నటువంటి
వైసీపీ ప్రభుత్వంలో రూపొందించినటువంటి విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ తప్పులు తడగ్గా లోపభూయిష్టంగా ఉందని గతంలో మనం ఫిర్యాదులు చేశాం, పోరాటాలు చేశాం. ఇప్పుడు ఆ యొక్క మాస్టర్ ప్లాన్ని మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తున్నాము. దాంట్లో ఇప్పుడు ఆగమేఘాల మీద విఎంఆర్డీ అధికారులు వైసీపీ రియల్ ఎస్టేట్ సంస్థ విజయసాయిరెడ్డి బినామీ సంస్థ ల్యాండ్సమ్ ఉమేష్ అనేటువంటి సంస్థకి ఒక ఎకో సెన్సిటివ్ జోన్లో ఉన్నటువంటి దాన్ని మిక్స్డ్ జోన్లోకి మార్చేసిన దాన్ని ఇప్పుడు ఆగమేఘాల మీద రోడ్లు ఎందుకు వేయాల్సి వస్తుందో దానికి సంబంధిత అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని వెంటనే రోడ్డు పనులు నిలిపివేసి అమాయక రైతుల్ని వాళ్ళ ఆస్తులు కోల్పోకుండా నిష్పక్షపాతంగా అక్కడ రోడ్డు అవసరమా లేదా నిర్ధారించిన తర్వాత అప్పుడు విఎంఆర్డీ నిధులు వెచ్చించడం కానీ రోడ్లు వేయడం కానీ ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అన్న, ఎవరైనా మీడియా సోదరులు పాత్రికేయులు ఎవరైనా ఆ ప్రాంతం చూద్దామంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ ప్రాంతం చూద్దామంటే మిమ్మల్ని అందరినీ నేను ఇప్పుడు ప్రెస్ మీట్ అయిన తర్వాత తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరు వచ్చినా కానీ క్లియర్గా విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అక్కడ ఫిజికల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు అందరూ ఎవరు వచ్చినా కానీ తీసుకెళ్తాను. ఆసక్తి గలటువంటి మీడియా సోదరులు ఎవరైనా సరే వస్తే నేను ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇంకో రెండు ఉన్నాయి, అవి కూడా కుంబేరం 2 రోడ్డు ఇది. RDP 1/2023 ఇది. ప్రభుత్వం నుంచి మేము పోరాడుతున్నవే సమస్యలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరి దృష్టిలో ఉన్నవే. అప్పుడు మేమే కదా పోరాడాం. నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడారు, సిపిఐ వామపక్షాలు పోరాడారు. మాస్టర్ ప్లాన్ని పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. మాస్టర్ ప్లాన్ని వైసీపీ నేతల యొక్క ఆస్తులు ముందర నుంచి రోడ్లని రూపొందించేశారు. వాళ్ళకి ఎవరైతే లొంగలేదో వాళ్ళ ఆస్తుల్లో నుంచి రోడ్లు వేసేశారు అని చెప్పి లబోదిబో మంటేనే కదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మాస్టర్ ప్లాన్ మీద అభ్యంతరాలు మళ్ళీ కాల్ఫర్ చేసి మళ్ళీ ఫైనల్ మాస్టర్ ప్లాన్ని మొన్న నెల రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఇది లోపభూయిష్టంగా ఉందని చెప్పి మాట్లాడింది కూటమి పార్టీ నేతలు మేము అందరం. నేను పెద్ద ఎత్తున పోరాటం చేశాం, ఫిర్యాదులు చేశాం, మల్టిపుల్ ఫిర్యాదులు ఇచ్చాం, మొన్న కూడా అబ్జెక్షన్స్ ఇచ్చాం. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నాతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చారు ఫిర్యాదులు, అబ్జెక్షన్స్ ఇచ్చారు. అబ్జెక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఈ గంభీరం వరకు అదే అమలుపరిచి రోడ్లు వేసేస్తున్నారు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్లో ఈ రోడ్లు వేయకపోవచ్చు, అది వేరే విషయం అండి. ఇప్పుడు ఎమర్జెన్సీగా 175 కోట్ల రూపాయలు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రోడ్లు వేస్తూ ఉంటే దాని ముసుగులో ఈ 2 రోడ్లు పెట్టాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది? ఎవరి ప్రాపకం కోసం, ఎవరి లబ్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలు విఎంఆర్డీలో ఉన్నటువంటి పెద్దలు ముడుపులు తీసుకొని ఇంత అత్యంత వేగంగా గంభీరం 1, గంభీరం 2 ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ ఉన్నారు. 60 అడుగుల రోడ్డు మీకు విమానాశ్రయానికి వెళ్ళడానికి రద్దీ తగ్గించడానికి ఉపయోగపడుతుందా? మినిమం మాస్టర్ ప్లాన్ రోడ్ 80 ఫీట్నిచ్చి దానిపైన 150 అడుగులో, 200 అడుగులో, 300 అడుగులో, ఇప్పుడు ఏదైతే హైవే ఉందో 267 అడుగులు,
అలాంటి రూపొందిస్తే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికో ఆల్టర్నేటివ్గా ట్రాఫిక్ని మళ్లించడానికో. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎటుపక్క ఉంది, గంభీరం ఎటుపక్క ఉందండి. అసలు ఈ రోడ్డు అష్టవంకర్లుగా ఉంది. మీకు గంభీరం పంపింగ్ స్టేషన్ ఉంటుందండి, మన స్టేట్కి వెళ్ళిపోతే ఆ పంపింగ్ స్టేషన్ దగ్గర నుంచి ఎల్ షేప్లో తిరిగిపోయింది. ఎక్కడైనా మీరు మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎల్ షేప్లో తిరిగిన ఉన్నాయా? ప్రధాన రోడ్లు నగరంలో అక్కడ ఎల్ షేప్లో తిరిగిపోయిన తర్వాత మళ్ళీ ముందరికెళ్తే మళ్ళీ ఇంకొక వెళ్ళండి, వీళ్ళు వెంచరకుండా వెళ్ళకుండా మళ్ళీ ఆ ముందరికెళ్తే మళ్ళీ ఇంకొక వెళ్ళండి. 3 ఎల్లులు మాస్టర్ ప్లాన్ రోడ్లలో ఉంటాయా? కర్వ్ ఉండొచ్చు, పోనీ బెండ్ ఉండొచ్చు, స్ప్లే పాయింట్ ఉండొచ్చు. వాళ్ళు రూపొందించింది వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తుల విలువలు పెంచుకోవడం కోసం, ప్రాజెక్టుల కోసం, ఇంటర్నేషనల్ స్కూల్ కోసం. అక్కడే ప్రభుత్వ పాఠశాల కడుతున్నారా? ప్రభుత్వం ప్రాజెక్ట్ ఎటు కడుతుందా? పోనీ ఇలాగ మెలుగులు తిప్పేయడానికి. ఇదంతా వాళ్ళ ప్రభుత్వంలో చేసిన దానికి విఎంఆర్డీఏ పెద్దలు రోడ్లు ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను. ఇప్పుడు అంత అర్జెంటుగా వేయొచ్చేమో తర్వాత. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి నారాయణ గారు అభిమతం ఏంటి? ముందర ప్రజలకి కన్వీనియంట్గా ప్రజలు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి నలుమూలల 4 వైపుల నుంచి ఈజీ యాక్సెస్ రోడ్స్ వేయాలి. దానికోసం యుద్ధ ప్రాతిపదిక మీద వారానికి 2 సార్లు సమీక్షలు పెడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున చేస్తుంటే అసలు నాకు తెలిసి ప్రభుత్వ పెద్దలు తెలియదేమో అనుకుంటున్నాను ఈ రోడ్డు వేస్తున్నట్టు. ఈ రోడ్డు ఎవరు అవసరాల కోసం వేస్తున్నారో చెప్పాలని అడుగుతున్నాం. అందుకనే నేను విఎంఆర్డీ ఉన్నత అధికారుల దృష్టికి గత 15 రోజులుగా తీసుకెళ్లి దీని వివరాలు అడుగుతుంటేనే వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు రహస్యంగా దాచిపెడుతున్నారు వివరాలని. అసలు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డుని మీరు ఎందుకు వేయాల్సి వస్తుంది ఇంత అర్జెంటుగా? దేనికోసం అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు కనీసం వివరాలు కూడా చెప్పడం లేదు, గోప్యంగా ఉంచుతున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసే వ్యవహారంలో గోప్యత పాటించాల్సినంత ఆవశ్యకత, అంత అవసరం ఎందుకు వచ్చింది? ఇది మాస్టర్ ప్లాన్ రోడ్లు రూపొందించేది, వెచ్చించేది ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం. అంతేగాని ఒక వ్యక్తి కంపెనీ కోసమో, ఒక పార్టీ చెందినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ కోసమో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల విలువలు పెంచడం కోసమో ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయరండి. అమాయక రైతుల్ని, ఒక గంభీరం యొక్క వాటర్ రిసోర్సెస్ కూడా దెబ్బతింటున్నాయి గంభీరం నుంచి వచ్చేటువంటిది. అవన్నీ కూడా జరుగుతున్నాయి. విఎంఆర్డీఏ పెద్దలు, వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్కి ఇవాళ వాళ్ళు పనులు చేపడుతున్నారంటే వాళ్ళకి వత్తాసు పలుకుతారనే, కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని పని చేస్తున్నారనే నా యొక్క అభియోగం, నా ఆరోపణ కూడా. నేను దానికి కన్ఫైన్ అయి ఉంటాను. నేను డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్తో మాట్లాడుతాను. మిమ్మల్ని కూడా ఇప్పుడు ఫీల్డ్ విజిట్ తీసుకెళ్తానంటున్నాను. అసలు మాస్టర్ ప్లాన్ రోడ్ని ఇలా కూడా వేయచ్చా అన్నది మీరు చూసే ఆశ్చర్యపోతారు. అక్కడ పరిస్థితి చూస్తే మీరు నివ్వెరపోతారు. మీరు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది. అసలు రోడ్డు తిన్నంగా వెళ్ళాల్సింది ఎల్ షేప్ తిరిగింది, మళ్ళీ ఇంకో ఎల్ తిరిగింది. దేనికోసం, ఎవరి కోసం రోడ్డు వేస్తున్నారు? 60 అడుగుల రోడ్డు ఏంటి అసలు ఎయిర్పోర్ట్కి? చెప్పండి. తెలియకుండా జరుగుతున్నదన్నదే నా అభిమతం అని చెప్తున్నాను. వినండి, మరి మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తాను. అదే చెప్తున్నా, మీరు వినండి పూర్తిగా. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ అడగండి. 175 కోట్ల రూపాయలు 7 రోడ్లకి కేటాయించినటువంటి విఎంఆర్డీఏ ఏదైతే ఉందో, ప్రధానంగా మాస్టర్ ప్లాన్ రోడ్లకి 175 కోట్లు సొంట్యాం రోడ్ కానీ, లేదంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇది మన ఈ గంభీరం కాకుండా ఇది కాపులపాడు రోడ్డు కానీ, ఇలాగ 7 రోడ్లు రూపొందించారు వీళ్ళు. పెనగాడు రోడ్డు కానీ, ఇవన్నీ ఈ 7 రోడ్లలో ఈ రోడ్డు పెట్టడం అన్నది, ఈ రోడ్డు ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో భాగంగా ఈ యొక్క రోడ్ని రూపొందించే ప్రణాళికలో పెట్టడం తప్పు అంటున్నాను నేను.
ఇది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి అసలు సంబంధం లేదు. గంభీరం దగ్గర మనం ఇలా వెళ్తూ ఉంటే అక్కడి నుంచి మనం టోల్ గేట్కి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్ రైట్కి ఉంది, టోల్ గేట్ లెఫ్ట్కి ఉంది. అక్కడికి వెళ్ళి ముందరికి యూటర్న్ తీసుకొని వెళ్తారు ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు ఈ రోడ్డు అక్కడి నుంచి ఆనందపురంకి ఎంత దూరం అండి కనెక్టివిటీ? రోడ్డు లెంత్ ఎంత ఉంటుంది? మహా అయితే 3 కిలోమీటర్లు కూడా ఉండదు ఈ గంభీరం దగ్గర నుంచి ఆనందపురం జంక్షన్కి. దానికోసం కాదు వేస్తుంది. పోనీ ఈ రోడ్డు రూపొందించింది ఆ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ ఆస్తులు లోపల నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, డైరెక్ట్ స్ట్రైట్ రోడ్డు అనుకోండి, ఈజీగా ఫాస్ట్గా వెళ్ళాలనుకోని ప్రజలు వెళ్ళాలనుకుంటే. ఇది అలా కాదండి. 3 ఎల్బెండ్లు, 60 అడుగుల రోడ్డు, మధ్యలో డివైడర్, మధ్యలో లైటింగ్, ఫుట్పాత్లు. ఎవరి కోసం వేస్తున్నట్టు? గురించి ఐడియా లేదు. వినండి నాకు నేను మాట్లాడుతున్న సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడితే నేను చెప్పగలను. నాకు ఆ సబ్జెక్ట్ ఐడియా లేదు. నాయకులకు తెలియాలి అని ఎక్కడ లేదు కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? అధికారులు తీసుకున్న నిర్ణయాలకి నాయకులు బాధ్యులు ఎవరు? అధికారులు తీసుకునే దానికి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాం. అసలు అధికారులు ఆ ముసుగులో వీళ్ళు చేస్తున్నారేమో అని అంటున్నాను నేను. అది కూడా ఇప్పుడు చెప్తుంది. అందుకని విఎంఆర్డీలో పెద్దలు అన్నాను, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకి దానికి ఇంకొక 10 రోజుల్లో సమాధానం చెప్తాను. మీరు అడుగుతున్న ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నారు కదా. ఎవరు మీరు అడుగుతున్నది? మీరు ఎవరో చెప్పండి. మాట్లాడారు కదా, మావోట ఎందుకు? ఒక 10 రోజుల్లో చెప్తాను నేను. చాలా క్లియర్గా స్పష్టంగా ఇంకా మంచి డీటెయిల్గా చెప్తాను మీకు. ఇది అధికారులు తీసుకునేటువంటి నిర్ణయంలో భాగంగా ఇలాగ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ కానీ అసలు వాళ్ళ నిర్ణయాలు కానీ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి పార్టీకి ప్రతిష్ట దెబ్బతింటుంది, రైతులకు అన్యాయం జరుగుతుంది. ఎమర్జెన్సీగా చేయాల్సినటువంటి చెయ్యాలి తప్ప ఇటువంటివి చేయకూడదు అని మేము కోరుకుంటున్నాం. మేము ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోమంటున్నాం. ప్రయత్నం చేస్తాం కదా, అవుతుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నాము, వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నాము, వాళ్ళు కనుక అర్థం చేసుకొని తప్పుదాలు రెక్టిఫై చేసుకుంటే మంచిదే. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి కదా. అధికారులు అనేది మనకేం గ్యారంటీ లేదు కదా.